సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఈద్గాలో నేడు రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ప్రత్యేక నమాజ్ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు పుష్ప నాగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, కరికే సత్యనారాయణ హాజరై ఒకరికి ఒకరు కలుసుకుని అలై బలై ఇచ్చుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నెల రోజులు పవిత్ర మాసం ఉపవాస దీక్షలు ఉండి నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ, ముస్లిం అని తేడా లేకుండా కలిసికట్టుగా అలై బలై తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకోవటం జరిగింది. మా డివిజన్ లో హిందూ, ముస్లిం బాయ్ లాగా ఉంటాము. మా పండుగలకు వారు మా దగ్గరికి వస్తారు, వారి పండుగలకు మేము వారి విద్దకు వెళ్తామని, ఇలానే అన్నదమ్ముల్లా ఎల్లవేళలా ఉంటామని అల్లాను కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరమేశ్ యాదవ్, నవీన్, బూన్, ఐలాష్, హబీబ్ జానీ, సోహెల్, చాంద్, అంజాద్ మత పెద్దలు పాల్గొన్నారు. ईद उल फितर का दिन है। आज मुसलमानों का बहुत बड़ा त्यौहार है जिसको ईद उल फितर कहते हैं। मुसलमान एक महीना रोज़ा रखकर और तरावी पढ़कर यहाँ पर ईदगाह में खुले मैदान में नमाज़ पढ़ता है। और ये हिंदुस्तान की खूबसूरती है कि यहाँ पर हिंदू, मुस्लिम, सिख, ईसाई सब आपस में मिलकर ईद मनाते हैं और यहाँ पर सब भाईचारगी है। अल्लाह से हम दुआ करते हैं कि ये भाईचारगी हमारे हिंदुस्तान में, ख़ास तौर पर हमारे तेलंगाना में और हमारे हैदराबाद में, हमारे आरसीपुरम में अल्लाह ताला से हमारी दुआ है कि सब हिंदू मुसलमान नफ़रत को ख़त्म करके मोहब्बत के साथ रहे। ये ईद का पैगाम है। आप तमाम मुसलमान भाइयों को और तमाम हिंदू भाइयों को, सिख भाइयों को ईद मुबारक। ईद उल फितर की नमाज ईदगाह में हुई है। मैं हमारे आदर्श रेड्डी साहब को, कॉर्पोरेटर और हमारे नगेश यादव, पुष्पन्ना को मुबारकबाद देता हूँ और सत्तन्ना को भी मैं खैर दिल से मुबारकबाद देता हूँ और परमेश भाई को भी मेरे खैर दिल से मुबारकबाद देता हूँ। ये ईद हिंदू, मुस्लिम, सिख, ईसाई चार सिपाही हिंदुस्तान के, उसलिए ये मीठा, ये रमज़ान की ईद मीठे से होती है। हर एक जना मीठा पीकर अपने दिल को साफ कर कर हिंदू मुस्लिम बोलकर नहीं है। हम यहाँ पर रामचंद्रापुर पे हर एक से, हम भी गणेशों को जाते, हम भी मंदिर को जाते, उन लोगों भी ईदगाह को आते और रमज़ान में हो और बकरीद में भी हो, आकर अपने पूरे मुसलमान भाइयों को मुबारकबाद देते हैं, देकर सबसे गले मिल के जाते हैं। मैं उन लोगों को खैर दिल से मुबारकबाद देता हूँ। ये भी ईदगाह में 3 मस्जिदों से नौजवानों ने काम कर మరి రోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే మైనార్టీ సోదరిమణులకి, మరి ఇక్కడ వచ్చిన నాన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రంజాన్ నెల వచ్చిందంటే నెల రోజులు మీరు ఒక్క పొద్దుండి మరి ఈ నెల రోజులు మరి అల్లాని కొలుస్తూ మరి అందరము కలిసిమెలిసి ఈ పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా అందరము ప్రతి పండుగకు దసరా బోనాలు కానీ, మరి రంజాన్ కానీ, ఉగాది పండుగ కానీ వాళ్ళు మాకు శుభాకాంక్షలు చెప్తారు, మేము వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పు అందరం అన్నదమ్ములాగా ఉండేసేసి ఒక్క కుటుంబంలాగా మన రామచంద్రపురం డివిజన్లో అందరం కలిసి ఒక్క కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేసేసి 2 కార్పొరేటర్లుగా కలిసి కూడా వాళ్ళకి ఏ పని ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేసేసి వాళ్ళకు ఎన్నంట ఉండి వాళ్ళ సమస్యలను మేము ఎదుర్కొని వాళ్ళ సమస్యలకు మేము అండగా ఉంటున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసి, ఇంకా రాబోయే కాలంలో కూడా అందరం ఇదే విధంగా కలిసిమెలిసి ఉండేసేసి ఇట్లాంటి పండుగలు ఎన్నో జరుపుకుందామని చెప్పేసి మరి మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉండి ఇట్లాంటి పండుగలు చేసుకుంటే మన ఊరికి మంచి పేరు వస్తుంది, మనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మన రామచంద్రాపురం ఈద్గా లోపల 30 రోజులు కఠోరంగా ఒక్క పొద్దులుండి మరి ఆ అల్లాను తలుచుకుంటూ వాళ్ళకు ఉన్న కష్టాలను కానీ, చుక్కాలను కానీ, వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మంచి జరగాలి. గ్రామమే కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా, దేశంలో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ మంచి జరగాలని చెప్పేసి పెద్దలు ఇప్పటిదాకా మరి బొల్సాబ్ గారు చెప్పినారు. అదేవిధంగా మేము కూడా ఖచ్చితంగా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏది చేసినా కానీ కూడా ఈ భగవంతుడి సన్నిధానంలో ఉండి చెప్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా అందరము ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మేము ముస్లింలము, లేకపోతే హిందువులము, లేకపోతే క్రిస్టియన్స్లము అనే భావన మాకు ఎప్పుడు లేదు, ఉండదు కూడా. కాబట్టి ఏ విధంగా అయితే ఈ నెల రోజులు ఉపవాసాలు ఉండి దేవుని తలుచుకుంటూ మరి ఈరోజు లాస్ట్ రోజు ఈద్గా లోపల మరి ప్రార్థనలు చేసి అదేవిధంగా నమాజ్ చదివి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. వారికి
మరి ముస్లిం సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా మేమందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళం పార్టీలకు అతీతంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు